హుషారుగా ఉన్నారా? మామూలు హుషారు కాదు. పాయకరావుపేట దబ్దారిల్లింది. జన సముద్రం. పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం, పాయకరావుపేటకు వస్తే జన సముద్రం. ఎటు చూసినా జనాలే. ఈ పాయకరావుపేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయి. అవునా కాదా అని మిమ్మల్ని కోరుతున్నా. ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. అవి కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి, నిర్మాత అంబేద్కర్ గారి జయంతి. ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అనిత గారు ఉన్నారు. వారి నాయకత్వంలో ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను, ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. ఒక్క విషయం చెప్పాడు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు, రాజ్యాంగం మంచిది, అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం ఒక కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి. ఆయన ఇంకొక మాట చెప్పాడు, మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు, కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ. ఓటు వజ్రాయుధం. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, ప్లే కార్డు పట్టుకున్నారు, నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు. శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. సిద్ధమా యువతుల? సిద్ధమా తమ్ముళ్ళు? నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక. అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 40 రికమెండేషన్లు ఇస్తే దాన్ని పూర్తిగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఒకప్పుడు 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది. ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి
మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. నేను అడుగుతున్నా, ఈరోజు 10 నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను. ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన. అందరూ నిర్ణయం చేసుకున్నారు, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏం చేస్తారు? భూస్థాపితం. మళ్ళా పైకి రాకుండా తాపీ మేస్త్రులు మీకు కూడా పనుంది, కాంక్రీట్ వేయాలి. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వేస్తామని. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి 27 దళిత కార్యక్రమాలని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు. అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి, హింసించి, వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీలినంత వరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? అనితని, రమేష్ని గెలిపించాలి, వైసీపీని ఓడించాలి. అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి. అందరికంటే ఇక్కడుండే తమ్ముళ్ళు అడుగుతున్న, అందరూ బాధల్లో ఉన్నారే తమ్ముళ్ళు. ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు? ఎవరికైనా లాభం జరిగిందా 5 ఏళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా? ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం పరిపాలనయా? చెత్త పరిపాలన ఇది. చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలు ఇదేం కర్మ, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడని మా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది. మా తమ్ముళ్ళు, ఏం తమ్ముడో ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ? ఉద్యోగాలు ఇస్తాన్నాడా మీకు? డిఎస్సి పెడతాన్నాడా మీకు? మళ్ళీ మీకు జాబు రావాలంటే నేను ఒక్కడు రావడం కాదు, నాకు ఒక విజన్ ఉంది. నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రజలంటే అభిమానం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా చేయాలని, ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారి ఆశయం. నా అనుభవం అదే మారిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా బలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ మా యువతకు హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు విజృంభించండి, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది, కూటమిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. గ్లాస్ చేతిలో పట్టుకోండి,
ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గాజు గ్లాసుకి పదునెక్కించండి, కమలాన్ని కూడా ముందు పెట్టుకోండి. తమ్ముళ్ళు మీకు తిరుగుంటుందా? ఇంకా అది మీరు చేయండి. మిమ్మల్ని అందరినీ అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ బాలయోగి ఉన్నాడు, పక్క జిల్లాలో లోకసభ స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పార్లమెంట్ బ్యూరో మెంబర్గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం. నేను ఒకటే కోరుతున్నా, ఉత్తరాంధ్రలో మీరందరూ ఉన్నారు. ఏం తమ్ముడు, ఉత్తరాంధ్రకి ఏమైనా చేశాడా ముఖ్యమంత్రి పని? ఏమైనా జరిగిందా? ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు, అవునా కాదా? కొండల్ని ఆనకొండల్లో మింగేశారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస, కబ్జాలు, అశాంతి. ఒక్క ఉత్తరాంధ్రలో 40,000 కోట్ల రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? రిషికొండ ఆనకొండలాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇల్లు కట్టించాడా నేను అడుగుతున్నా? వచ్చిందా అని అడుగుతున్నా. మీకు ఊర్లంతా కూడా కొత్త కొత్త ఊర్లే కడతా అన్నాడు, కట్టాడా? ఎంత ఇల్లది? అగ్గి పెట్టంత, అంతేనా? పడుకోడానికి అవకాశం ఉందా ఇంట్లో? కాళ్ళు దాపుకొని పడుకుంటారా మీరు ఆ ఇంట్లో? కట్టుకున్నాక ఏమయ్యారు మీరు? ఇప్పుడు అప్పుల పాలైపోయారా లేదా? ఇల్లు పూర్తయినాయా మీకు? ఇల్లు పూర్తి కాల, అప్పుల పాలైపోయారు, అవునా కదా తల్లి? అందుకే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది ఆయనకు ప్యాలెస్, మా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను టిట్కో హౌస్లు కట్టాను. పేదవాళ్ళకి ఒక ఆస్తి సృష్టించాలని ఆ ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చాను. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇచ్చిన ఇంటి జాగా నేను క్యాన్సిల్ చేయను. వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని, చేయను. అక్కడే ఇండ్లు కట్టిస్తా. ఇంటి జాగా రాని వారికి 2 సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు, అప్పుల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బాధ్యత నాది. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టారు. ఈ రోజే కొత్తగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు, 3 కోట్ల ఇళ్లు 5 ఏళ్లలో నిర్మాణం చేస్తామని. ఆ 3 కోట్ల ఇళ్లలో 30 లక్షల ఇండ్లు, 40 లక్షల ఇండ్లు మీకు కట్టిస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కారం ఇస్తుంది. వారిచ్చే 1,50,000కి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక్క పైసా మీకు ఇవ్వాల. కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగాలో 30,000 ఇచ్చాడు. నేనున్నప్పుడు ఎస్సీలకు 1,50,000 అదనంగా 3 లక్షల రూపాయలు ఎస్టీలకి,
2.5 లక్షలు ఎస్సీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, మీకు ఇల్లు కట్టిస్తా. ఇల్లు లేదనకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా కంపెనీలు చేస్తారు, ఈ దుర్మార్గుడు కంపెనీలు తరివేశాడు. ఇక్కడ చూస్తే మిలీనియం టవర్స్ నుంచి అన్ని కంపెనీలు పోయినాయి. లూలు గ్రూప్ పోయింది, అదాని డేటా సెంటర్ పోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. అవునా కాదా? అందుకే తమిళ్లో నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా, ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా, నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన. అవునా కాదా అని అడుగుతున్నా. మనం విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చాం. జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాడు. మొన్నే మీరు చూసారా, 25,000 కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు. అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. మొన్న ఒక ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేస్తే దిక్కు లేదా ఎంపీకి. అంటే ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే రమేష్ చెప్పారు, ఈ ప్రభుత్వం వల్ల బాగుపడింది 5 మంది. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు. రెండోది ఇక్కడికి ఉన్నాడు మొన్నటి వరకు. ఎవరు విజయసాయి రెడ్డి. మొత్తం ఊట్ చేశాడు, ఈయన్ని పారిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి వచ్చాడు. ఇంకో పక్క సజ్జల, ఇంకో పక్క పెద్దిరెడ్డి. ఏం తమ్ముళ్ళు ఇక్కడ మగవాళ్ళు లేరా? మా వీర నారీమణులు లేరా? ఇక్కడ మనుషులు లేమా? వీళ్ళు రావాలని ఎక్కడి నుంచో. అంటే ఏంటి వీళ్ళ అరాచకం? అందుకే చెప్తున్నా, నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే పేదవాడు అంటాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? ఏం తమ్ముళ్ళు ఏప్రిల్ బిల్లు చూసారా? గుండె ఆగిపోయిందా? మీకు గుండె ధైర్యం ఎక్కువ. ఎంత బిల్లు వేసినా బరాయిస్తున్నారు. ఇంకో పక్క తమ్ముళ్ళు 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? ఇంకో పక్క మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు పాపం, మందు బాబులు, శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది ముఖ్యమంత్రికి. అందుకే నాసిరకం మద్యం తెచ్చాడు, రేట్లు పెంచాడు, జే బ్రాండ్ తెచ్చాడు. 60 రూపాయల మద్యం ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? ఎవరికి వాటా? ఈయన పేదవాళ్ళ మనిషి అని అడుగుతున్నా. పేదవాళ్ళ రక్తం సాగే జలగా. అవునా కాదా? అవునంటే చెప్పండి గట్టిగా. అంటే అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. తమలో నేను అడుగుతున్నా, 5 రూపాయలకు భోజనం పెట్టి అన్న క్యాంటీన్ రద్దు చేశాడా లేదా? ఎవడిచ్చాడు ఈ అధికారం?
ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే వరాహ నది ఉంది. మీ దగ్గర ఇసుక దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నా. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, సార్ మమ్మల్ని కాపాడమని. ఇంకేం కాపాడతాం, మీరు పక్క చిక్కిపోయారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఫినిష్ చేశాడు. ఒకటే చెప్పా, నేను వస్తానే ఇసుకకు రెక్కలు రావు, ఉచిత ఇసుక ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత? 5000, 6000. ఏంటి అరాచకం? 7000 వేలం పాట. దుర్మార్గుల చేతల్లో వేలం పాట అయిపోయింది మీ జీవితాలు, అవునా కాదా? అయినా మీకు కోపం రాదు, సహనం ఎక్కువ. డ్రామాలు ఆడుతా ఉంటే మీరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పాలి, అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో ఇలాంటి వాళ్ళని చూస్తే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, కబ్జాలు చేసి ఇష్టానుసారంగా దోచేసే మాఫియా, సెటిల్మెంట్ చేయడం, ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఒక పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ కుంభకోణాలు పోవాలంటే ఎవరు రావాలి? నమ్మకం ఉందా మీకు? ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే కుంభకోణాలు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదే మరి బీజేపీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి ఒక మోడీ సంకల్ప పత్రాన్ని ఒకటి ఇచ్చారు, ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో చూస్తే మనం ఇప్పటికే సూపర్ 6 ఇచ్చాం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆరేగా సార్ 10 ఇద్దామని. నేనన్నా ఓకే అన్నాను. ఇప్పుడు మేమిచ్చే కార్యక్రమాలు, కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు రెండు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. మన సూపర్ 6 లో కూడా ఇవే ఉన్నాయి. ఒక పక్క మనం అన్నాం మహాలక్ష్మి అన్నాం, ఈరోజు వాళ్ళు ఇచ్చే దాంట్లో నారీ శక్తి అన్నారు. ఈ రెండు కలుపుతాం. కలిపిన తర్వాత మనం ఆడబిడ్డ అనేది ఏమమ్మా, మీకు ఒకటే హామీ ఇస్తున్నా, నెలకు 1500 రూపాయలు ఒక్కొక్కరికి. ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ పేరుతో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం, ఒక బిడ్డకు 15,000. జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఎంతమంది ఉన్నా ఇస్తామని, ఒకరికే ఇచ్చే పరిస్థితి వచ్చాడు. ఇద్దరుంటే 30,000 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 కూడా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు నేనే పెట్టాను. మా ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఇబ్బంది రాకూడదని దీపం ద్వారా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయి, వాడకం మానేశారు మీరు. మళ్ళీ మీ అందరికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేయబోయేది 15-20 రూపాయలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తాడు, మీకు ఇచ్చేది ఇచ్చేసి మొత్తం చేస్తాడు.
నేను ఇవ్వబోయేది అప్పు తేను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆ సంపద మీకు పంచుతాను. ఆర్టీసీ బస్సులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇవి చేసి ఈ ఆడబిడ్డల్ని నారీ శక్తిలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు, లక్షాధికారులు చేస్తామని. నేను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టా, ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఇంటి తాళాలు, బీరువా తాళాలు మా ఆడబిడ్డలకు ఇస్తా. ఆర్థిక శక్తిగా తయారు చేస్తా. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నా తెలుగు ఆడబిడ్డల్ని తయారు చేస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమ్ముళ్ళు, కేంద్రం కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు మీకు అందరికీ. ఆ ప్రోగ్రాం ప్రకారం మీరు ఒకసారి చూస్తే యువ శక్తి, మనది యువ గణం, రెండు కలుస్తాయి. రెండు కలిసిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు తొందరలో వస్తున్నా మీ దగ్గరికి. కొత్త పాలసీ తీసుకొస్తాను. మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సమానమైన ప్యాకేజీ మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. ఇస్తానని హామీ ఇస్తున్నా. ఏం చేయాలో చేసి చూపిస్తానని మా ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క పేదవాళ్ళందరికీ 4,000 రూపాయలు పెంచను. మీ ఇంటికి 1వ తారీఖున ఆంక్షలు లేకుండా పంపించే బాధ్యత నాది. ఏప్రిల్ నుంచే ఇస్తా. మనం గవర్నమెంట్ వచ్చేది జూన్ 4వ తారీఖు పైన, కానీ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని వృద్ధులకి, వితంతువులకు అందరూ తెలియజేస్తున్నా. అందుకే కేంద్రం కూడా గరీబ్ అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేశారు. అది కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు మీరు చూస్తే ఏది ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో వేసుకుని ఒక స్టిక్కర్ వేసుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను. 5,000 రూపాయలు ఆందోళన, 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని వాలంటీర్లు కూడా చెప్పాను. ఇవన్నీ చేద్దాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసి ఎందుకు టైం కూడా తక్కువ ఉంది. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు మొన్నటి వరకు, మొత్తం పాయకరాపేట ఊట్ చేశాడు. ఏమి మిగిలిందా అని అడుగుతున్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు? పారాచూట్ వేసుకొని వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడి నుంచో వచ్చాడు. అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చెత్త, ఇక్కడ బంగారం. ఇక్కడ చెత్త ఎక్కడ పోయిందో నాకే తెలియదు. అయితే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఇక్కడ ఇవి కాకుండా నక్కపల్లిలో ఏపీఐఏసి 8,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు నేనున్నప్పుడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తా. పెట్రోకెమికల్ కారిడార్ కూడా ఆ రోజు ప్రణాళిక తయారు చేశాం. అవన్నీ తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పిల్లలు ఎక్కడికో పోవక్కర్లేదు. ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితిలో ఈ భూమిలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. ఇప్పుడే రమేష్ గారు చెప్పారు, హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఒక హబ్గా తయారు చేస్తాం. దానికి కూడా ముందుకు పోతాం. 150 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం. అప్పట్లోనే ఈ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. కానీ దాన్ని పూర్తి చేయకుండా మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు. మళ్ళీ డబ్బులు ఇచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 18 గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి.
మినీ హార్బర్ కావాలి, రెసిడెన్స్ స్కూల్ కావాలి, ఎన్ఏఓబి కూడా నిర్వాసన సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కారం చేస్తాం. ఇంకో పక్క పాయకరాపేట మండలంలో అంబేద్కర్ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నిరుపయోగంగా ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని కూడా బాగా డెవలప్ చేసి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని డివోషనల్ హబ్ గా తయారు చేయాలన్నారు, అది కూడా చేస్తాం. వరాహ నది పైన గ్రోయన్స్ అభివృద్ధి చేయమన్నారు, అది కూడా చేస్తాను. ఏటి కొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీల హామీలు నిలబెట్టుకోలేదు. తప్పకుండా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఆదుకుంటాం. ఇక్కడ ఇప్పుడే తమలపాకులతో పెద్ద గార్లెండ్ తయారు చేసి నాకు స్వాగతం పలికారు. తమలపాకుల పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒక సమర్థుడు సీఎం రమేష్, నేను ఎరిగిన వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేస్తాడు, ఢిల్లీ తెలిసిన వ్యక్తి. అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే 5 ఏళ్లు పడుతుంది. రమేష్ కు 12 సంవత్సరాల అనుభవం ఉంది, కేంద్ర నాయకులతో సంబంధం ఉంది, కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్, ఎన్డీఏ అభ్యర్థి రమేష్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా. రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ కలిస్తే పవన్ కళ్యాణ్ శక్తి కూడా అందరం కలిసి ముందుకు పోతే, ముగ్గురం కలిసిన తర్వాత ఈ పవరే వేరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గానికి అనకాపల్లికి సరైన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వెనుకబడిన నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి. అటు పార్లమెంట్కి రమేష్ ఉండాలి, పాయకరావుపేట అసెంబ్లీకి తగిన అభ్యర్థిని అనిత. ఏం తమ్ముళ్ళు అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆశీర్వదిస్తాం, అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి ముందుకు సాగాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.